యేసయ్యా, నీ రక్తంతో నన్ను కడిగి ఆత్మీయ వరములతో నన్ను నింపుమయ్యా. నీ రక్తంతో నన్ను కడిగి ఆత్మీయ వరములతో నన్ను నింపుమయ్యా. అద్వితీయుడా, అభిషిక్తుడా, నన్ను నిరతము కాపాడే నా యేసయ్యా. ఆ ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సాంగ్. ఈరోజు మన మెయిన్ మెసేజ్ గా గమనించినట్లయితే ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 5 వర్సెస్ 19, 20, 21, 22 మనం అందరం కలిసి అదేంటి బైబిల్స్ ని ఓపెన్ చేసినట్లయితే ఇది చదువుదాం. ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 5 వర్సెస్ 19 to 22. 19th verse, quench not the spirit, despise not prophesying, know all things, hold fast that which is good, abstain from all appearing of evil. జస్ట్ ఈ 4 verses లో మనము ఈరోజు మన ధ్యానాన్ని గమనించినట్లయితే స్క్రీన్ తట్టు మీకు నా సర్మన్ నోట్స్ గా మీకు ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే ద మార్క్ ఆఫ్ ఎ స్పిరిట్ కంట్రోల్డ్ బిలీవర్ అని సర్మన్ టైటిల్ ని నేను ప్రెజెంట్ చేస్తున్నాను. ద మార్క్ ఆఫ్ ఎ స్పిరిట్ కంట్రోల్డ్ బిలీవర్. లాస్ట్ సండే సర్మన్ టైటిల్ ని మీరు గమనించినట్లయితే అక్కడ 3 attitudes every Christian must attain. 3 attitudes that every Christian must attain. ఇక్కడ పౌలు ఈ సంఘస్థులకి రాస్తున్నప్పుడు లాస్ట్ సర్మన్ 16th నుంచి 18th వర్స్ దాకా గమనించినట్లయితే అది ఇన్నర్ ప్రైవేట్ స్పిరిచువల్ లైఫ్ గురించి మాట్లాడుతుంది. ఈరోజు ఈ 19th నుంచి 22nd దాకా గమనించినట్లయితే అవుట్వర్డ్ పబ్లిక్ స్పిరిచువల్ లైఫ్, ఏ విధంగా మనకు వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుని వాక్యమును ఎప్పుడైతే ప్రొక్లెయిమ్ చేస్తున్నారో దాన్ని ఏ విధంగా మనము కలిగి ఉన్నాము అనేది ఇక్కడ చూస్తున్నాం. అయితే ద మార్క్స్ ఆఫ్ ఎ స్పిరిట్ కంట్రోల్డ్ బిలీవర్, ఇక్కడ ప్రపోజిషన్ స్టేట్మెంట్ గా చూస్తున్నట్లయితే a spirit controlled believers demonstrate spiritual sensitivity, biblical discernment, steadfast obedience and separation from evil in every day life. స్క్రీన్ దగ్గర చేస్తాను సో దట్ మీకు చదవచ్చు మీరు కూడా నాతో పాటు. ఈ ప్రపోజిషన్ స్టేట్మెంట్ ని నేను తయారు చేసేటప్పుడు ఈ మార్క్స్ ఆఫ్ ది స్పిరిట్ కంట్రోల్డ్ బిలీవర్ అనేదిగా గమనించినప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా స్టేట్మెంట్ ని ఒకటి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ బిలీవర్ హ్యాస్ ఎ రెస్పాన్సిబిలిటీ టు రెస్పాండ్ ప్రాపర్లీ టు ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అయితే ఈ 19th వర్స్ నుంచి 22nd వర్స్ దాకా మనకు ఆల్మోస్ట్ 5 కమాండ్స్ ఇవ్వబడుతుంది. 5 కమాండ్మెంట్స్ ని అక్కడ బయలుపరుస్తున్నట్టుగా మనము చూస్తాం. 19th వర్స్ లో గమనించినట్లయితే యు ఆర్ రెస్పాన్సిబుల్ అని అక్కడ చూస్తున్నాం. ఈ ఫస్ట్ దగ్గర యు ఆర్ రెస్పాన్సిబుల్ అని ఉంది. తర్వాత 3rd పాయింట్ లో యు ఆర్ రెస్పాన్సిబుల్ అని 2 కీ ఎంఫసిస్ మనం చూస్తున్నాం. ఈ
ఫస్ట్ యు ఆర్ రెస్పాన్సిబుల్ దేనికంటే యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ నాట్ అదేంటి క్వెంచ్ నాట్ ద హోలీ స్పిరిట్. క్వెంచ్ నాట్ ద హోలీ స్పిరిట్. ఒక వ్యక్తి ఆత్మీయుడు, రక్షణ పొందిన వ్యక్తి, స్పిరిట్ కంట్రోల్డ్ బిలీవర్ డస్ నాట్ రెసిస్ట్ ద స్పిరిట్ అనేది ఫస్ట్ పాయింట్ 19th verse లో చూస్తున్నాం. తర్వాత థర్డ్ పాయింట్ లో గమనించినట్లయితే యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రూవింగ్ ఆల్ థింగ్స్. ప్రూవింగ్ ఆల్ థింగ్స్ అంటే ప్రాక్టికల్ గా, స్పిరిచువల్ గా వాక్యాన్ని ఏదైతే బోధింపబడుతుందో, లేకపోతే మీరు వింటున్నారో, లేకపోతే మీరు ఇతరులకి బోధిస్తున్నారో అది లేఖనానుసారంగా కరెక్టా లేదా అనేది అక్కడ యువర్ రెస్పాన్సిబిలిటీ. 2 responsibilities. One is we will not quench the Holy Spirit. Second is we will prove all things. వాక్యానుసారంగా అది కరెక్ట్ ఉందా, డాక్టర్నల్ గా అది కరెక్ట్ ఉందా లేదా అనేది those are the 2 responsibilities. అయితే ఇక్కడ ఈ 5 పాయింట్స్ గా నేను ఇక్కడ సర్మన్ లో గమనించేటప్పుడు సెకండ్ గా చూసినట్లయితే డిస్పైజ్ నాట్ ప్రొఫెసైజింగ్. ప్రాఫెసీ గురించి ఏదైతే ఈ సర్మన్ ని నేను మీతో ప్రిపేర్ అయ్యి బోధిస్తున్నప్పుడు, లేకపోతే వాక్యాన్ని వి నీడ్ టు ఆనర్ వర్స్ 20, అలాగనే 21st verse గా థర్డ్ పాయింట్ ఆల్రెడీ దట్ బికమ్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఫోర్త్ పాయింట్ గా గమనించినట్లయితే హోల్డ్ ఫాస్ట్ దట్ విచ్ ఇస్ గుడ్. 21st ప్రూవ్ ఆల్ థింగ్స్, హోల్డ్ ఫాస్ట్ దట్ విచ్ ఇస్ గుడ్ అనేది 21st verse లో మనం గమనిస్తున్నాం. ఎవ్రీ బిలీవర్ షుడ్ హోల్డ్ ఫర్మ్ వాట్ ఈస్ గుడ్. ఏదైతే వాక్యానుసారంగా, లేఖన పూర్వకంగా, డాక్ట్రినల్ గా వినిన తర్వాత మళ్ళా బయట నుంచి ఏదైనా కొత్త డాక్ట్రిన్ అన్నా, కొత్త థాట్స్ అన్నా వచ్చినప్పుడు అది లేఖనానుసారంగా ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవడం అనేది మనకి 4th పాయింట్ లో మనము చూడబోతున్నాం. తర్వాత లాస్ట్ 22nd verse గా చూసినట్లయితే 5th పాయింట్ గా అబ్స్టైన్ ఫ్రమ్ ఆల్ అపియరెన్స్ ఆఫ్ ఈవిల్, సపరేట్ ఫ్రమ్ ఈవిల్ అనేది మనము చూస్తున్నాం. సపరేట్ ఫ్రమ్ ఈవిల్. అక్కడ కన్క్లూజన్ గా a spirit controlled believer is recognized not merely by words or outward act, but by a life surrendered to the Holy Spirit and governed by the truth of God's word. ఒక బిలీవర్ అతను అదేంటి నేనైతే ఆమె ప్రాక్టీసింగ్ పాస్టర్. ఒక డాక్టర్ చూస్తే డాక్టర్ సర్టిఫికేట్ అయిపోయిన తర్వాత ఒక హాస్పిటల్లో లేదా ఒక క్లినిక్ లో ప్రాక్టీషనర్ గా ఉంటారు. అయితే ఐ కాల్ మై సెల్ఫ్ యాజ్ ఎ ప్రాక్టీషనింగ్ పాస్టర్. అంటే లేఖనాల్ని చదువుతూ ఈ విధంగా సంఘంలో బోధించడం ఈజ్ వాట్ ఐ డూ, వెదర్ ఇట్ ఈస్ ఇన్ బైబిల్ కాలేజ్ ఆర్ హియర్ ఇన్ దిస్ అసెంబ్లీ. అయితే ఇక్కడ మనము బిలీవర్స్ గా ఉన్నప్పుడు వీఆర్ ప్రాక్టీషనర్స్. ఎప్పుడు అంటే వెన్ వీఆర్ స్పిరిట్ కంట్రోల్డ్. అయితే ప్రాక్టీషనర్స్ గా ఉన్నప్పుడు మన మాటలు, మన అవుట్వర్డ్ యాక్టివిటీస్ ఇవన్నీ ఏ విధంగా బయలుపడుతున్నాయంటే వెన్ వి సరెండర్ అవర్ లైఫ్ టు ది హోలీ స్పిరిట్ అండ్ వెన్ వి ఆర్ గవర్న్డ్ బై ద ట్రూత్ ఆఫ్ గాడ్స్ వర్డ్ అనేది మనము చూస్తున్నాం. సో 1 Thessalonians chapter 5 verses 19, 20, 21, 22 మీతో పాటు ఈ విధంగా వర్స్ బై వర్స్ లేదా వర్డ్ బై వర్డ్ గా మనము ఈరోజు చదవబోతున్నాం. రైట్. సో ఇంకా ఆల్మోస్ట్ నెక్స్ట్ స్టడీలో గమనించినట్లయితే వీఆర్ ఆల్మోస్ట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద బుక్. ఇలాగా మీతో పంచుకోవడానికి నేను ప్రిపేర్ అవుతూ ఈ అవకాశం ఇచ్చిన దేవునికి నా హృదయపూర్వక వందనాలు. మీరు ఈ టైంని మీ నోట్స్ లేదా మీ ప్రిపరేషన్ లో ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనేది ఈజ్ వాట్ మై ఇంటెంట్ ఇస్. అయితే ఈ 5th chapter లో చూస్తున్నట్టయితే 16th, 17th, 18th to 22nd verses దాకా ఒక అదేంటి ఒక స్ట్రింగ్ గా డైరెక్ట్ గా అన్రిలేటెడ్ కమాండ్మెంట్స్ లేతే కామన్ పాయింట్ లేకుండా డైరెక్ట్ గా పాల్ ఈజ్ ఎగ్జార్టింగ్ ది థెసలోనియన్ బిలీవర్స్. అంటే ఒక 12th verse నుంచి 15th verse దాకా చదువుకుంటూ వెళ్ళినట్లయితే ఒక లెటర్, ఒక డిస్కషన్ గా ఉంటుంది.
సడన్ గా వచ్చేదానికి బుల్లెట్ పాయింట్స్ తో రాస్తున్నాడు. రిజాయిస్ ఎవర్ మోర్, ప్రే వితౌట్ సీజింగ్, ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్, ఫర్ దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ కన్సర్నింగ్ యూ. లేకపోతే ఈరోజు 19th verse లో క్వెంచ్ నాట్ ద స్పిరిట్, డిస్పైజ్ నాట్ ప్రాఫెసీ, ప్రూవ్ ఆల్ థింగ్స్, హోల్డ్ ఫాస్ట్ దట్ ఇస్ విచ్ ఇస్ గుడ్, అబ్స్టైన్ ఫ్రమ్ ఆల్ అపియరింగ్ ఆఫ్ ద ఈవిల్ అని అతను బుల్లెట్ పాయింట్స్ లో ఒక స్ట్రింగ్ గా, ఒక వార్నింగ్ గా, ఒక ఎంకరేజ్మెంట్ గా వారికి రిమైండ్ చేస్తూ వారితో తెస్సలోనియ సంఘస్థులకి మాట్లాడుతున్నట్టుగా మనము గమనిస్తున్నాం. ఇందాకనే స్టార్టింగ్ లో చెప్పినట్టుగా 16th నుంచి 18th verse దాకా ఇది ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఒక బిలీవర్ కన్సిస్టెంట్ గా ఏంటి నిజ జీవితంలో ఇన్నర్ ప్రైవేట్ స్పిరిచువల్ లైఫ్ గురించి 16 నుంచి 18th verse దాకా మనం గమనిస్తున్నాం. ఆ తర్వాత 19 నుంచి 20 దాకా గమనించినట్లయితే అవుట్వర్డ్ పబ్లిక్ స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉండాలి, ఎప్పుడైతే మనం వాక్యాన్ని వింటున్నామో, వాక్యం ద్వారా ఎదుగుతున్నామో, హౌ అవర్ అవుట్వర్డ్ పబ్లిక్ బిహేవియర్, స్పిరిచువల్ లైఫ్ ఎలాగా అది రిఫ్లెక్ట్ అవుతుంది అనేది మనము చూస్తున్నాం. అయితే దేవుని కృప వల్ల ప్రతి మండే రోజు బుక్ ఆఫ్ రెవల్యూషన్ ని నేను టీచ్ చేస్తున్నాను. అదేంటి లాస్ట్ మండే 2nd chapter 3rd chapter లో 7 సంఘాల గురించి మేము డిస్కస్ చేశాం. అయితే రెవల్యూషన్ చాప్టర్ 2 verse 7 ని చూసినా, 11th verse చూసినా, 17th verse చూసినా, 29th verse చూసినా, అయితే చాప్టర్ 3 verse 6, చాప్టర్ 13 verse 13 verse 22 చూసినా, అక్కడ క్లియర్ గా ఏమంటుందంటే, he that hath an ear let him hear what the spirit says unto the church. ఎవరైతే చెవులు ఉన్నారో వినుగాక. అయితే వినిపించే వారికి అందరికీ ఈ 2-3వ చాప్టర్ బుక్ ఆఫ్ రెవల్యూషన్ సంఘానికి రాయబడినట్టుగా మనం గమనిస్తున్నాం. అయితే ఈ 19th, 20, 21, 22ని గమనించినట్లయితే, ఏదైతే యేసుక్రీస్తు సంఘానికి ఈ 7 సంఘాలకి ఒక టైం లైన్ గా క్లియర్ గా కమాండ్మెంట్ ని, వారికి ఒక ఎంకరేజ్మెంట్ గా, వారికి ఒక కమాండ్మెంట్ గా, వారిని ఒక వార్నింగ్ గా, వారికి ఒక బ్లెస్సింగ్ గా రాస్తున్న లెటర్ గా గమనించినట్లయితే, ఇక్కడ తెస్సలోనియ సంఘానికి పౌలు ఎవరికైతే చెవులు ఉన్నారో వారందరూ వినుగాక అన్నట్టుగా 19th verse లో ఏమంటున్నాడంటే, క్వెంచ్ నాట్ ద స్పిరిట్, quench not the spirit. This is our responsibility. We should not quench the Holy Spirit. Quench అనేది మనము గమనిస్తున్నాం. quench అనగా ఏంటి, వాట్ ఈస్ ఇట్ అనేది మనము గమనించినట్లయితే, ఆర్పివేయడం, లేకపోతే డిస్కరేజ్ చేయడం, లేకపోతే అది నాకు పట్టనట్టుగా మనము ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. సంఘంలో, సంఘస్థులలో, ఆత్మీయులలో ఉందా అంటే అబ్సల్యూట్లీ ఉంది. వీఆర్ క్వెంచింగ్ ద హోలీ స్పిరిట్. తెలుసో తెలియకో మనము గమనిస్తున్నాం. సంఘాలలో గమనించినట్లయితే, లేకపోతే సంఘస్థులలో గమనించినట్లయితే, లేకపోతే ఒక బిలీవర్ ఆత్మీయతలో గమనించినట్లయితే, ఎక్కువగా ఐడిల్నెస్ ద్వారా మనము వీఆర్ క్వెంచింగ్ ది హోలీ స్పిరిట్. పాయింట్ నెంబర్ 2, ఇమ్మోరాలిటీ గా మనము వీఆర్ క్వెంచింగ్ ది హోలీ స్పిరిట్. ఇదేంటి, సిన్ఫుల్ యాటిట్యూడ్ బట్టి, ప్రైడ్ ని బట్టి, సెల్ఫ్ రైచియస్ ని బట్టి, బిటర్నెస్ బట్టి, కోపం బట్టి వీఆర్ క్వెంచింగ్ ది హోలీ స్పిరిట్. మేజర్ గా క్రిస్టియన్ లైఫ్స్ లలో ఈ 21st centuryలో గమనించినట్లయితే, మెకానికల్ గా పాటలు పాడతాం, మెకానికల్ గా ప్రార్థన చేయడం గమనిస్తాం, మెకానికల్ గా వర్షిప్ చేయడం మనము చూస్తున్నాం. అయితే గమనించాలి, ఆత్మ ఆ విధంగా పని చేయదు. ఒక బాక్స్ లో పెట్టి ఆత్మ దీంట్లోనే నువ్వు పని చేయాలి, ఈ విధంగా మా చెప్పు చేతల్లో నువ్వు వినాలి, మేము ఎలాగైతే చెప్తామో ఆ విధంగా పని చేయాలి, నువ్వు రావాలి, మేము ఆరాధించేటప్పుడు మాతో ఉండాలి, ఆరాధన అయిపోయిన తర్వాత మేము బయటికి వెళ్ళిపోతాం కాబట్టి పాటలు పాడేవారన్నా లేకపోతే ఆరాధన చేసేవారన్నా యూజువల్ గా ఇది జనరల్ గా జరిగే సన్నివేశాలు. సో ఒక బాక్స్ లో ఏదైతే ఆత్మని బంధించి ఆత్మ ఆ విధంగా పని చేసేటట్టు చేయడం అనేది కానీ. అయితే
ఇక్కడ quenching not the Holy Spirit. బట్ ఇక్కడ చూసినట్లయితే we need to have that grace not to quench the Holy Spirit. సో 20th verse లో చూసినట్లయితే despise not prophecy. Despise not the prophecy. Despise అంటే to treat something lightly. To treat something lightly. అంటే పట్టనట్టుగా ఉండడం. ఈ పని నాది కాదు, ఇది పాస్టర్ గారే బోధించాలి, నేను వినాలి, నేను ప్రిపరేషన్ అవసరం లేదు, పోయి నేను చర్చిలో కూర్చుంటే వారు ఏం చెప్తారో ఆ సండే నేను విన్నట్టయితే నా పని అయిపోయింది అనే దృక్పథంలో మనము చాలా మంది ఉంటాం. చాలాసార్లు ఏమవుతుందంటే ప్రీచర్ యొక్క స్టేటస్, ఆ ప్రీచర్ యొక్క అథారిటీ ఎక్కువగా మాట్లాడుతుంది. అదేంటి తక్కువ వారు, లేకపోతే ఏజ్ లో తక్కువ ఉన్నా, లేకపోతే ఫైనాన్షియల్ గా సొసైటీగా తక్కువ ఉన్నా, లేకపోతే పెద్దవారు ముసలివారు ఉన్నా, వీరినందరినీ వారు బోధిస్తుంటే వారి బోధన పట్టింపకుండా వీఆర్ డిస్పైజింగ్ అనేది మనము గమనిస్తున్నాం. డిస్పైజింగ్ అనేది చూస్తాం. అయితే ఇక్కడ యాక్ట్స్ చాప్టర్ 11 వర్స్ 27 నుంచి 28 గా గమనించిన, అదే 21st చాప్టర్ 10th వర్స్ నుంచి 11th వర్స్ దాకా గమనించిన మనకు అక్కడ పౌలు యాక్ట్స్ చాప్టర్ 11 ఒకసారి చదువుదాం. యాక్ట్స్ చాప్టర్ 11 వర్సెస్ 27 to 28. Acts chapter 11 verses 27 to 28. And in these days came prophet from Jerusalem unto Antioch, and they stood up, one of them named Agabus, and signified by the Spirit that there would be great dread throughout all the world, which came to pass in the days of Claudius Caesar. ఇదే యాక్ట్స్ చాప్టర్ 21st 10th వర్స్ నుంచి 11th వర్స్ దాకా చూసినట్లయితే, and as we tarry there many days, there came down from Judea a certain prophet named Agabus, and when he had come unto us, he took Paul's girdle and bound him his own hands and feet, and said, Thus says the Holy Ghost, so shall the Jews of Jerusalem bind the man that owneth this girdle, and shall deliver him into the hands of the Gentiles అనేది మనం గమనిస్తున్నాం. న్యూ టెస్టిమెంట్ లో అబగస్ ఒక ప్రాఫిట్ గా అతను వచ్చి ప్రవచించినట్టుగా మనము గమనిస్తున్నాం. అయితే ఇక్కడ ఈ 10th and 11th వర్స్ లో చూసినట్లయితే అతను వచ్చి పౌలు యొక్క బెల్ట్ తీసుకొని అతను కాళ్ళకి చేతులకు కట్టి ఈ విధంగా పౌలు జెంటైల్స్ కి అప్పచెప్పబడతాడు, ఈ విధంగా కష్టపడతాడు అని వారు అక్కడ ప్రాఫెసీ చేసినట్టుగా మనం గమనిస్తాం. అయితే పౌలు ఏమంటాడంటే, నేను ఆల్రెడీ దీనికి రెడీ ఉన్నాను, నన్ను చంపినా పర్వాలేదు, కానీ నేను సువార్తని బోధిస్తాను అని అనడం మనం గమనిస్తాం. అతను అక్కడ ప్రాఫెసీ ఏదైతే ఉందో వాక్యానుసారంగా ఇమీడియట్ గా అది క్లియర్ గా జరిగినట్టుగా మనము గమనిస్తాం. సో ఈ కాంటెక్స్ట్ లో మనం చూస్తున్నప్పుడు పాస్టర్స్ గా సంఘములో వాక్యాన్ని ఎప్పుడైతే బోధింపబడుతుందో, యాక్ట్స్ చాప్టర్ 15 వర్స్ 32 సార్ చదువుదాం. యాక్ట్స్ చాప్టర్ 15 వర్స్ 32ని చూసినట్లయితే, And Judas and Silas, being prophets also themselves,
exhorted the brethren with many words and comfort them. అంటే బేసికలీ సువార్త బోధించేటప్పుడు, వాక్యాన్ని బోధింపబడేటప్పుడు ఆ వాక్యాన్ని మనము ఏ విధంగా తీసుకుంటున్నాం? చాలా లైట్ గా తీసుకుంటున్నామా, లేకపోతే వినిన తర్వాత దాన్ని నోట్స్ రాసుకొని ఆ నోట్స్ ని అలాగనే పక్కన పెట్టేసి మళ్ళా నెక్స్ట్ డే పేపర్ ఓపెన్ చేసి మళ్ళా ఆ నోట్స్ రాసుకుంటా ఉన్నాం? గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీలో ఈ ఎగ్జాంపుల్ చెప్పొద్దు అనుకుంటున్నా, కానీ చెప్తున్నా. చాలా మంది 5:45కి రమ్మంటే 6:15, 6:30కి వస్తారు. వీడియోస్ ఆన్ ఉండవు. నోట్స్ అదేంటి అడ్మిషన్ జరిగినప్పుడు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి 3 బుక్స్ పడతాయి. 3 బుక్స్లలో ఫస్ట్ బుక్ లో 3 సబ్జెక్ట్స్, సెకండ్ బుక్ లో 3 సబ్జెక్ట్స్, థర్డ్ బుక్ లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. కానీ లాస్ట్ వీక్ 2-3 సార్ మాకు సెకండ్ సెమిస్టర్ బుక్స్ ఇయ్యలేదు, సెకండ్ సెమిస్టర్ బుక్స్ ఇయ్యలేదు, మేము ఎప్పుడు వచ్చి తీసుకోవాలి? అయ్యా, మీరు ఫస్ట్ బుక్ ఓపెన్ చేస్తే దాంట్లో ఫస్ట్ సెమిస్టర్ 3 బుక్స్ దాంట్లోనే ఉన్నాయి. సెకండ్ సెమిస్టర్ ఓపెన్ చేస్తే 3 సబ్జెక్ట్స్ దాంట్లోనే ఉన్నాయి. థర్డ్ సెమిస్టర్కి వచ్చినట్లయితే థర్డ్ బుక్ ఓపెన్ చేసినట్లయితే 3 సబ్జెక్ట్స్ దాంట్లోనే ఉంటాయి. ఈ జూమ్ వచ్చిన తర్వాత బైబిల్ కాలేజ్ ఇంటి గడప నుంచి కిచెన్ దాకా వచ్చినప్పటికీ దౌర్భాగ్య స్థితి ఏంటి అంటే వీడియో ఆఫ్ చేసేసి వంటింట్లో పులుసులు అదేంటి కూర మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, కానీ వాక్యం మీద కాన్సన్ట్రేట్ చేయం. ఇష్టానుసారంగా షర్ట్ లేకుండా లుంగిల మీద వచ్చి కూర్చొని వినడం జరుగుతుంది. ఒక పద్ధతి, ఒక రెస్పెక్ట్ లేకుండా వెళ్ళిపోయింది. కొంతమంది అయితే అసలు రానే రాను, అటెండెన్స్ ఉండనే ఉండదు, డైరెక్ట్ గా అదేంటి సర్టిఫికేట్ కావాలి అనేసి వస్తా. ఎలా మళ్ళా వీరి జీవితాలు చూస్తారంటే పెద్ద పెద్ద సంఘాలలో బోధించడం, గంభీరంగా బోధిస్తారు, కానీ బైబిల్ కాలేజ్కి వచ్చే లోపలికి వారు డిసిప్లిన్ అనేది లేకుండా వెళ్ళిపోయింది. సో డిస్పైజ్ నాట్ the prophecy, honor God's word. That is very much needed. అబ్రహాముని జీవితంలో గమనించినట్లయితే ఎప్పుడైతే ఆ ఏంజల్స్ వచ్చారో వెంటనే అతనికి తెలియకుండానే ఎల్లబడి పడిపోయాడు. అలాగా పడి వారిని వెల్కమ్ చేశాడు. ఆయన రెస్పాన్స్ ఎలాగైతే బాడీగా ఇచ్చాడో అతనితో వారు కూర్చొని మాట్లాడి అతన్ని దీవించినట్టుగా మనము గమనిస్తాం. సో డిస్పైజ్ నాట్, do not disrespect the teacher, do not disrespect the preacher, do not distrust the preacher. ఏదైతే వాక్యము బోధింపబడుతుందో దాన్ని you do not take it lightly. దాన్ని మీరు ఇప్పుడు వింటున్నారు, నోట్స్ రాసుకుంటున్నారు, దాన్ని ఇతరులకి మీరు బోధిస్తున్నారా లేదా? ఒక సీరియస్నెస్ అనేది మనము గమనించాలి. తగ్గింపు ఉండాలి, కానీ ఇతరులని చిన్న చూపు చూసి ఈ వాక్యం నాకు కాదు, అదే వాక్యం ఇంకొక పెద్ద అతను చెప్పగానే అది నాకు బాగా అర్థమైంది. రీసెంట్ గా ఒక స్టూడెంట్ టెస్ట్ మనీ 3 నెలలు క్లాసెస్ జరిగాయి, 3 నెలలు నోట్స్ ఇవ్వబడ్డాయి, 3 నెలలు ప్రతి వారము బోధింపబడ్డది. కానీ రీసెంట్ గా నాకు ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది. అంటే 3 నెలలు చెప్పింది అంతా అర్థం కాలేదు, నాకు ఈరోజు క్లియర్ గా అర్థమైంది. సో ఇట్స్ ఏ టైం టేకింగ్ ప్రాసెస్. ఆత్మీయంగా ఎదగడానికి మనం గమనిస్తున్నప్పుడు ఆర్ వి డిసిప్లిన్, ది ఆటిట్యూడ్ అనేది కంపల్సరిగా ఇస్ వాట్ వీఆర్ నీడెడ్ ఆఫ్. 21st verse లో గమనించినట్లయితే ప్రూవ్ ఆల్ థింగ్స్.
ప్రూవ్ ఆల్ థింగ్స్, హోల్డ్ ఫాస్ట్ దట్ విచ్ ఇస్ గుడ్. ఈ తెస్సలోనియ సంఘానికి వారు 2 వారాలలో పౌలు, తిమోతి, సిల్వనస్ తెస్సలోనియ సంఘానికి సినగాగ్స్ కి వచ్చి సువార్త బోధించినప్పుడు వారు దినదినము అదేంటి రక్షణ పొంది దినదినము ఆత్మీయంగా ఎదిగారు. ఈ లెటరు 2-3 ఇయర్స్ తర్వాత వారికి పౌలు ఎంకరేజ్మెంట్ గా రాస్తున్నట్టుగా మనం గమనిస్తాం. అయితే ప్రూవ్ ఆల్ థింగ్స్, ప్రూవ్ ఆల్ థింగ్స్ అని పౌలు ఎందుకు ఇక్కడ రాస్తున్నాడు అంటే, దే వర్ ప్రోన్ టు యాక్సెప్టింగ్ ఎనీవన్, దే వర్ ప్రోన్ టు యాక్సెప్ట్ ఎనీ డాక్ట్రిన్. ఎవరు వచ్చి బోధించినా వారు యాక్సెప్ట్ చేసుకునేటట్టుగా వారి స్వభావం ఉండింది. కాబట్టి వారికి ఒక క్లియర్ వార్నింగ్, బిబ్లికల్ డాక్ట్రిన్, వాక్యానుసారంగా బోధించే వారిని మీరు వాక్యానుసారంగా వారిని గ్రహించాలి అని అక్కడ చెప్పడం జరుగుతుంది. 2 Thessalonians chapter 2 verses 2 and 3 లో చదివినట్లయితే, that he be not soon shaken in mind or be troubled neither by spirit nor by word nor by letters as from us, as that the day of Christ is at hand, lest no man deceive you by any means, for the day shall not come except there come a falling away first, and that man of sin be revealed, the son of perdition అని పౌలు 2 Thessalonians chapter 2 verses 2 and 3 లో రాయడం మనం గమనిస్తాం. అంటే వారు అంచెలంచెలుగా ఆత్మీయంగా ఎదుగుతున్నారు, కానీ ఏది పడితే వాక్యానుసారంగా బాగుంది, నా తలంపులకి, నా నడవడికకి, నా ఆలోచనలకి ఈ వాక్యం ఇతను మంచిగా బోధించాడు అని వారు ఒక అదేంటి కాంప్రమైజేషన్ స్టేట్ లో వారు ఉన్నట్టుగా మనం గమనిస్తూ పౌలు అక్కడ వారికి రాస్తారు. ఈ ఎర్లీ చర్చ్ గమనించాలి, వారికి ఈ విధంగా 66 పుస్తకాలు లేవండి. వారికి బహుశా 5 ఖండాలు మోషే లెటర్స్ ఉండొచ్చు, బహుశా ఐజియా, జెర్మయా ఇదేంటి లెటర్స్ బహుశా ఉండొచ్చు. వారు సినగాగ్స్కి వెళ్ళినప్పుడు కూర్చున్నప్పుడు ఆ పెద్ద స్క్రోల్స్ ఓపెన్ చేసి ఒక వ్యక్తి పెద్దగా చదివినప్పుడు దాన్ని వారు ఆలోచించి వారు ఏదైతే నేర్చుకున్నారో నెమరి వేసేవారు. వారికి మనలాగా అడ్వాన్స్ టీచింగ్ లేకుండే. అయితే ఎవరన్నా సినగాగ్స్కి వచ్చినప్పుడు వారికి బోధించడానికి ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు వారు బోధించేదంతా వారు విని నెమరి వేసి అది నచ్చిందా లేదా అనేది అనలైజ్ చేసుకోకుండా రాంగ్ డాక్ట్రిన్ అయినా రైట్ డాక్ట్రిన్ అయినా వారు అదేంటి వినేవారుగా మనం గమనిస్తున్నాం. ఇదే యాక్ట్స్ చాప్టర్ 18 లో ఎప్పుడైతే అపోలోస్ ఎఫిషియన్ చర్చ్ లో అక్విలా ప్రిస్కిల్లా దగ్గర మాట్లాడుతున్నప్పుడు అపోలోస్ దగ్గర ఓన్లీ ఓల్డ్ టెస్టిమెంటే అతను తెలిసిన వాడుగా ఉన్నాడు. ఆత్మతో నింపబడిన లేకపోతే సంఘము స్థాపించబడ్డది, యేసుక్రీస్తులో రక్షణ ఉంది అనేది అతను అపోలోస్ బోధించలేకపోయాడు. కానీ ఇక్కడ అక్విలా ప్రిస్కిల్లా సంఘం అయిపోయిన తర్వాత అతన్ని హత్తుకున్నారని అంటది. అంటే అదేంటి వీరేమో అక్విలా ప్రిస్కిల్లా టెంట్ మేకర్స్, వారు అపోలోస్ యంగ్ పర్సన్, డబ్బున్నవాడు, మంచి మాట చాతుర్యం గలవాడు, అతనికి లేఖనాల్ని క్షుణ్ణంగా బోధించి యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాన్ని గురించి బోధించినప్పుడు అపోలోస్ అతని తప్పిదాన్ని అంగీకరించి అతను న్యూ టెస్టిమెంట్ ని లేకపోతే ఆత్మ ద్వారా నింపబడి అతను లేఖనాల్ని ఓల్డ్ టెస్టిమెంట్ ని తర్వాత న్యూ టెస్టిమెంట్ జెర్మయా చాప్టర్ 21 ని యాక్సెప్ట్ చేసి అతను ఆ టెస్ట్ మనీ అంటే 27th వర్స్ లేదా 28th వర్స్ లో గమనించినట్లయితే అతను వేరే సంఘాలలో ప్రకటించడానికి ఫస్ట్ ఇంటర్ ట్రాన్స్మిటర్ లెటర్ ని వారు రికమెండేషన్ లెటర్ ని ఇచ్చి పంపిస్తారు. అయితే ఇక్కడ తెస్సలోనియ సంఘానికి ఎలాంటి వారు వస్తున్నారు, ఎలాంటి వారు బోధిస్తున్నారు, మీరు వారిని గ్రహిస్తున్నారా, వారు లేఖనాలుగా బోధిస్తున్నారా? ప్రూవ్ అంటే టు టెస్ట్, టు ఎగ్జామిన్ వాట్ వాస్ స్పోకెన్. ఇది
వాక్యానుసారంగా ఉందా లేదా అనేది అక్కడ చెప్పబడుతుంది. సో వి నీడ్ స్పిరిచువల్ డిసర్న్మెంట్ ఎస్పెషల్లీ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఏంటి ఈ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది, యూట్యూబ్ వచ్చింది, కొత్త కొత్త రిలీజియన్స్, కొత్త కొత్త యాటిట్యూడ్స్, కొత్త కొత్త తలంపుల తోటి కొత్త కొత్త బుక్స్ పబ్లిష్ అవుతున్నాయి. ఈ బుక్స్ బయట కవరు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నా మనము చూసిన వెంటనే అరే ఆ బుక్ కొనుక్కొని చదువుదాంలే అని మన బుక్ షెల్ఫ్లలో పెట్టుకుంటాం. కానీ ఆ బుక్కులలో రాంగ్ డాక్ట్రిన్ ఉన్నట్టయితే ఎలాంటి పరిస్థితి ఉంటుంది, అది మన ఇంట్లో మన పిల్లలు చదివినట్టయితే ఎలాగా ఉంటుంది. టీవీలలో, రేడియోలలో, లేకపోతే ఈ మ్యూజిక్ అదేంటి ఇంటర్నెట్లలో ఎలాంటి డాక్ట్రిన్స్ మనం వింటున్నాం. అది వింటుంటే నోట్స్ రాసుకుంటే అది వాక్యానుసారంగా అది మళ్ళా రీచెక్ చేసుకుంటున్నాము. ఆర్ వి ప్రూవింగ్ ఇట్ అనేది మనము దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్. 1 తిమోతి చాప్టర్ 4 వర్స్ 1 to 2 ని చదివినా, లేకపోతే 2 తిమోతి చాప్టర్ 4 వర్సెస్ 3 to 4 గమనించిన, we are not supposed to be ignorant. We are not supposed to be ignorant. అయ్యో నాకు తెలియదు కదా బ్రదర్ అని ఎప్పుడు మనము అనలేము. డాక్ట్రిన్ ని ఏదైతే విలువలు ఉన్నాయో, ఇదండి 1 తిమోతి చాప్టర్ 4 వర్సెస్ 1 to 2 ఒకసారి తెలుగులో చదువుదాం. 1 తిమోతి చాప్టర్ 4 వర్సెస్ 1 to 2. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దైవముల బోధ యందును లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులమవుదురని ఆత్మ తేటగా చెబుతున్నాడు. ఇదే 2 తిమోతి చాప్టర్ 4 వర్స్ 3 to 4. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవల్లని చెప్పుచుందరు. తిమోతికి పౌలు హెచ్చరిస్తూ ఎఫెసీ సంఘానికి రాసినది మనము ఇప్పుడే చదివి ఉన్నాం. సెడ్యూసింగ్ స్పిరిట్స్, డాక్ట్రిన్స్ ఆఫ్ ద డెవిల్, డిపార్ట్ ఫ్రమ్ ఫెయిత్ అనేది. తర్వాత వాత వేయబడిన మన సాక్షి, వాత వేయబడిన మన సాక్షి. ఇదే ప్రావర్బ్స్ చాప్టర్ 16 వర్స్ 25 ని చదివినట్లయితే, ప్రావర్బ్స్ చాప్టర్ 16 వర్స్ 25 ఏమంటుందంటే, దేర్ ఈస్ ఎ వే దట్ సీమెత్ రైట్ అంటు అ మ్యాన్ బట్ ద ఎండ్ దేర్ ఆఫ్ ఆర్ ద వేస్ ఆఫ్ ద డెత్. తెలుగులో ఎలా ఉందండి? ప్రావర్బ్స్ చాప్టర్ 16 వర్స్ 25. ఒకరి మార్గము వారి దృష్టికి యథార్థముగా కనబడును. ఒకరి మార్గము వారి దృష్టికి యథార్థంగా కనపడు, అయినను తుదకు అది మరణమునకు చేరును. తుదకు మరణానికి చేరు మరణమునకు చేరు. బెరియా సంఘస్థులు యాక్ట్స్ చాప్టర్ 17 వర్స్ 11 లో గమనించినట్లయితే, వారు క్షుణ్ణంగా లేఖనాన్ని చదివి అదేంటి వారిని కరెక్ట్ చేసుకున్నట్టుగా మనం గమనిస్తాం. ఇదే ఫస్ట్ జాన్ చాప్టర్ 4 వర్సెస్ 1 to 3 చదివినా, లేకపోతే 6th వర్స్ చదివినా, we are to test the spirit. We have to compare what we hear with the word of God. ఈ మెసేజ్ ని నేను చెప్తున్నప్పుడు, మీరు వింటున్నప్పుడు, నేను క్లియర్ గా కరెక్ట్ గా చెప్తున్నానా లేదా మీరు కంపేర్ చేయాలి. లేకపోయినట్టయితే మనకు మిగిలేది బైబిల్ కాలేజీలో అయితే సర్టిఫికేట్,
సర్టిఫికేట్ కోసము 90% మంది వస్తారు. అందుకని మీరు వీడియోలు చూసినట్టయితే ఎప్పుడు వీడియోలు ఆన్ ఉండవు. సీరియస్ గా ఉన్నట్టయితే 5:45కి వచ్చి వీడియోలు పెట్టి సిన్సియర్ గా చదివేవారు చాలా అరుదు, చాలా. సో ఆత్మని వి టెస్ట్ బై పుట్టింగ్ ఇట్ డాక్ట్రినల్ టెస్ట్, లేకపోతే లిటమస్ టెస్ట్ అంటారు కదా, యాసిడ్ టెస్ట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. ఏంటంటే వెన్ వి పుట్ ఎవ్రీథింగ్ వాట్ వి హియర్, ఏదైతే వింటున్నామో కంపల్సరిగా వాక్యానుసారంగా కాదా లేదా అనేది మనము కంపల్సరిగా చూడాలి, లేకపోతే అది కష్టం. హోల్డ్ ఫాస్ట్ దట్ విచ్ ఇస్ గుడ్, హోల్డ్ ఫాస్ట్ దట్ ఈస్ విచ్ ఇస్ గుడ్. రోమన్ క్యాథలిక్ చర్చ్ అయితే డెలిబరేట్ గా అదేంటి ఆ కాలాలలో సత్యాన్ని నుంచి దూరం పెట్టింది. మీకు బైబిల్ అర్థం కాదు, మీరు ఇగ్నోరెంట్, మీరు వాక్యాన్ని మిస్హ్యాండిల్ చేయగలుగుతారు, సో యు ఆర్ నాట్ క్వాలిఫైడ్, యు కెనాట్ ఇంటర్ప్రిట్ ద స్క్రిప్చర్స్ అని ఇప్పటికి కూడా చాలా రోమన్ క్యాథలిక్ చర్చెస్లలో అదేంటి మనము గమనిస్తాం. కానీ ఇప్పుడు కొన్ని మంది దే హ్యావ్ కమ్, దే ఆర్ ప్రీచింగ్ ద గాస్పెల్, మంచి బోధన రోమన్ క్యాథలిక్ చర్చ్ లో మనం గమనిస్తాం. బట్ ద ఎంఫసిస్ ఈస్ we have the Holy Spirit who teaches us. We have the Holy Spirit who teaches us. Remember 1 John chapter 2 verses 26 to 27. 1 John chapter 2 verse 26 to 27 ని ఒకసారి చదివినట్లయితే, మిమ్మును మోసపరచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది కనుక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కాని అబద్ధము కాదు. అది అన్నిటినీ కూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. అయితే ఈ వర్స్ చదివినప్పుడు గమనించాలి, మీరు సంఘానికి వెళ్ళనవసరం లేదు, మీకు ఆల్రెడీ ఈ లేఖనాలు క్లియర్ గా చెప్పబడుతుంది కదా, నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళనవసరం లేదు, నేను బైబిల్ స్టడీకి వెళ్ళనవసరం లేదు, ఆత్మ నన్ను నడిపిస్తుంది కదా, ఆత్మ నన్ను బోధిస్తుంది కదా అనేది ఇక్కడ చెప్పట్లేదు. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, వాట్ గాడ్ ఈస్ సేయింగ్ ఇస్ దట్ గాడ్ స్పిరిట్ విల్ టీచ్ యూ హౌ టు డిస్టింగ్విష్ బిట్వీన్ ట్రూత్ అండ్ ఎర్రర్. దట్ ఈస్ ది ప్రామిస్ వి ఆర్ బీన్ గివెన్. సత్యాన్ని నుంచి అసత్యాన్ని నుంచి డిస్టింగ్విషన్, ఇది తప్పు ఇది కరెక్ట్ అనేది మనకు ఆత్మ ద్వారా ఎఫిషియన్స్ చాప్టర్ 4 వర్సెస్ 11 to 14 లో గమనించినట్లయితే, ద హోలీ స్పిరిట్ యూజెస్ గాడ్లీ మెన్ టు డూ దిస్ టీచింగ్ అనేది మనము గమనిస్తున్నాం. సో దీన్ని ఏ విధంగా ఎగ్జామిన్ చేస్తాం, మనం వినేదంతా ఏ విధంగా ఎగ్జామిన్ చేస్తాం? ఫస్ట్ ఏంటంటే, అది లిటరల్ ట్రాన్స్లేషనా, గ్రామటికల్ గానా, డాక్ట్రినల్ గానా, హిస్టారికల్ గా ఈ ట్రాన్స్లేషన్ క్లియర్ గా ఉందా? ఏదైతే బోధింపబడుతుందో మీరు ఇంటర్నెట్ లో వినండి, లేకపోతే మీ సంఘాలలో వేరే సంఘాలలో బోధించేటప్పుడు ఎలాగా వాక్యాన్ని ఇంటర్ప్రిట్ చేస్తున్నారు, ఎలాగా అది నాకు వర్తిస్తుంది, వాక్యము నాతో ఏ విధంగా మాట్లాడుతుంది, ఆ ఇంటర్ప్రిటేషన్, ఆ వాక్యము, ఆ ట్రాన్స్లేషన్, లేకపోతే ఆ వాక్యము బోధించేటప్పుడు ఏ కాంటెక్స్ట్ కింద అది బోధింపబడుతుంది. ఈ వాక్యం ఏదైతే పాస్టర్ గారు చెప్పారో, లేకపోతే నేను ఏదైతే మీతో మాట్లాడుతున్నానో, ఇది వేరే వాక్యానికి కాంట్రడిక్ట్ ఉందా లేదా కంపేర్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ అది మీకు ఉంది. ఆ కంపారిజన్, ఆ రెస్పాన్సిబిలిటీ మనము తీసుకోపోయినట్లయితే దట్ ఈస్ వేర్ వి ఫాల్ షార్ట్ ఆఫ్ అనేది గమనిస్తున్నాం. 22nd వర్స్ గా చూస్తున్నట్లయితే, అబ్స్టైన్ ఫ్రమ్ ఆల్ అపియరెన్స్ ఆఫ్ ఈవిల్. అబ్స్టైన్ అంటే కీప్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్, సపరేట్ యువర్ సెల్ఫ్. ఇక్కడ
యెహోవా లేకపోతే ఇక్కడ గ్రంథకర్త ఆత్మీయంగా ఇది రాయబడుతున్నప్పుడు గాడ్ ఈస్ నాట్ సేయింగ్ హియర్ డూ నాట్ డూ వాట్ లుక్స్ లైక్ ఈవిల్, కానీ దాని నుంచి తప్పించుకోవడం, దాని నుంచి సపరేట్ అవ్వడం అనేది మనము గమనిస్తున్నాం. రోమన్స్ చాప్టర్ 14:16 ని చదివినట్లయితే ఒకసారి రోమన్స్ చాప్టర్ 14:16 రోమన్స్ చాప్టర్ 14:16 let not then your good be evil spoken of, let not your good be evil spoken of. ఒక స్ట్రాంగ్ బ్రదర్ అతని టెస్ట్ మనీని డిస్ట్రాయ్ చేయొచ్చు. ఎలాగా? అతనికి ఫ్రీడమ్ ఇవ్వబడ్డది కాబట్టి, లిబర్టీ ఉంది కాబట్టి. కానీ అదే వీక్ బ్రదర్ ఉన్నట్టయితే, ఆ వీక్ బిలీవర్ ఉన్నట్టయితే ఈజీగా అతను దెన్ హీ క్యాన్ బి డిస్ట్రాయిడ్, అతని టెస్ట్ మనీని ఈజీగా డిస్ట్రాయ్ చేయడం. ఇక్కడ ట్రూ స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ షోన్ in the manifestation of the liberty, but in the manifestation of the spirit. True liberty may be shown by refraining from the exercising of one's liberty. The strong brother might disturb the peace of the body, so he should forego his liberty in interest of peace in the assembly. చాలా సార్లు abstain from all appearance of evil. ఆత్మ ఎప్పుడైతే సత్యములో ఉందో సత్యము ద్వారా పనిచేస్తుంది అనేది మనము మర్చిపోవద్దు. బోధన చేసేటప్పుడు ఆ బోధకుడు ఏ విధంగా బోధిస్తున్నాడు అనేది వాక్యానుసారంగా రీచెక్ చేసుకోవడము, ఇతర వాక్యాల ద్వారా అదేమన్నా కాంట్రడిక్ట్ అవుతుందా లేదా అనేది దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సంఘంగా ఒకసారి అటెండ్ అవుతున్నప్పుడు నేను ఈరోజు వెళ్ళకపోయినా పర్వాలేదులే, ఏం కాదులే, బాగలేదు ఈరోజు అని ఇంట్లో కూర్చున్నట్టయితే, నిన్ను రెగ్యులర్ గా చూసేవారు రాకపోయినట్టయితే వారు ఏమనుకుంటారు, అరే అతనే రాలేదు నేను ఎందుకు రావాలి అనేసి అంటారు. చాలాసార్లు మన వర్డ్స్, మన యాక్షన్స్ ఇతరులకి డిస్టర్బెన్స్ ఉండకుండా, at the same time we need to be careful is to what our discussion is. లేతే మనము ఎవరితో ఎలాంటి స్వభావం వ్యక్తులతో మనం మాట్లాడుతున్నాం, ఎలాంటి ప్రజలతో మనము సంఘంలో లేకపోతే బయట అదేంటి ఫెలోషిప్ చేసేటప్పుడు ఈజ్ ఇట్ హెల్ప్ఫుల్ టు ద పీపుల్ అరౌండ్ మీ, నాకన్నా కానీ నా పక్కన ఉండే వారికి అన్నా కానీ వారి మాటలు ఏ విధంగా ఉన్నాయి, ఆత్మీయంగా ఎదిగిస్తున్నాయా లేదా అనేది కూడా ఈజ్ వన్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సపరేట్ ఫ్రమ్ ఈవిల్, సపరేట్ ఫ్రమ్ ఈవిల్. A spirit controlled believer is recognized not merely by words or outward activity, but by a life surrendered to the Holy Spirit and governed by the truth of God's word. ఈ 5 commandments, are we resisting the Holy Spirit? Are we honoring God's word? Are we testing everything biblically? Are we holding firm truth? Are we separating from evil? అనేది ఈజ్ వాట్ ఇక్కడ పౌలు తెస్సలోనియ సంఘానికి హెచ్చరిస్తూ, లేకపోతే ఈరోజు ఈ 21st century సంఘానికి అదేంటి, క్రిస్టియన్ లైఫ్ కెనాట్ బి లివ్డ్ ఎఫెక్టివ్లీ ఇన్ ది పవర్ ఆఫ్ ద ఫ్లెష్. శరీరంగా నేను జీవిస్తున్నాను కదా, నేను ఆత్మీయంగా జీవిస్తున్నాను అనేసి అనుకుంటే అబ్సల్యూట్లీ రాంగ్. God calls his people to walk in obedience, to walk in holiness, to walk in discernment, and to completely surrender to the Holy Spirit. So this is what we need to check ourselves. 19th verse, quench not the spirit. 20th verse, despise not prophecy. 21st verse, prove all things, hold fast that which is good, and abstain from all appearance of evil. May the Lord bless this word. I request Reverend Dr. Jay Shekhar Garu
to come forward and close this session with a word of prayer and benediction. విత్తబడిన వాక్యము మన హృదయములలో ప్రభు కార్యము జరిగించలాగున ప్రార్థించుకుందాం. ప్రేమైన ప్రేమ కలిగిన మా పల్లవు తండ్రి, మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడు తన లేఖనములను వివరిస్తూ ఉంటుండగా ప్రభువా, ఆ లేఖనములు ప్రభు మాకు యుగ అంతమందు బుద్ధి కలుగు నిమిత్తమై కొన్ని హెచ్చరికలు నీ దాసుల ద్వారా మాకు అనుగ్రహించి ప్రభువా, ఈ లోకంలోనైనా బాహ్య జీవితంలో విశ్వాస యొక్క బాధ్యతలు మా గమనానికి తెచ్చినందుకే వందనలు చెల్లిస్తూ ఉంటున్నాం. మా ప్రభువా, దేవుని యొక్క ఆత్మను మరి ఆర్పకూడదనియు, ప్రవచించుట నిర్లక్ష్యం చేయవద్దనియు, మరి సమస్తమును పరిశీలించి మేలైన దాన్ని మాత్రమే చేపట్టాలనియు, ప్రతి విధమైనటువంటి పాపమునకు దూరంగా ఉండాలనియు హెచ్చరించినందుకే మా గమనానికి తెచ్చిన ప్రతి అంశం బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి విషయంలో ప్రభువా మరి దేవునికి కృతజ్ఞులమై లేఖనము ప్రభువా మా జీవితాల్లో నెరవేర్చబడి నిమిత్తమై ప్రభువా మరి ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండాలని మరి మా గమనానికి తెచ్చినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ విధంగా మా ప్రభువు మాతో నాయన మీరు వచ్చి పర్యంతము సంఘముగా మమ్మల్ని కాపాడి భద్రపరిచి నాయన మీ యొక్క రాకల్లో మమ్మల్ని నిందారహితులుగా చేసి మీరు కోరిన విధంగా, మీరు ఆశించిన విధంగా మా మంచి కాపులుగా మీ డిసిప్లిన్ లో మేము ముందుకు వెళ్ళాలని నాయన నీ దాసుల ద్వారా మా గమనానికి తెచ్చిన ప్రతి అంశంను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఈ ఆఫ్లైన్ లో ఉన్న వారి కొరకును ఆఫ్లైన్ లో ఉన్న వారి కొరకు నీకు స్తోత్రాలు, కుటుంబాలను దీవించి ఆశీర్వించమని నాయన ప్రతి ఒక్కొక్కరిని ప్రతి కుటుంబాన్ని ప్రభు నీ కృపాస్తాలకు అప్పగించుకుంటూ మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి రానయ్యన్న మా పేరు ప్రభును మార్చుకునేనా యేసు ప్రభు దివినామున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింద సహవాసము, ఆయన సన్నిధి, ఆయన్ని ప్రేమించిన సకల పరిశుద్ధులకని ప్రత్యేకంగా సమూహ గుడ్ న్యూస్ బ్యాప్టిస్ట్ అసెంబ్లీ పక్షం కుటుంబం ఆయన తిరిగి వచ్చి పర్యంతం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైనను గాక.